అంటే మీ కామెంట్స్ కింద కామెంట్స్ కూడా చూస్తున్నా. కొన్ని బ్యాడ్ ఉన్నాయి. కొన్ని మంచిగా మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవట్లేదండి. అవును. అవును. నిజమే. అవన్నీ పట్టించుకో. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగుంటమ్మ సాహితీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదండి, అబ్లు గారి గురించి. అంటే సత్యవతి విలేజ్ అని ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఛానల్ ఏమో. ఇక వాళ్ళ గురించి మనం అయితే మాట్లాడకూడదు, కానీ వాళ్ళ ఛానల్లో అయితే వాళ్ళ విషయం అయితే వీడియో అయితే తీసి పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్లో పెట్టారు కాబట్టి మనం దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. అంటే మొన్న ఒక వీడియో, ఈరోజు ఒక వీడియో అయితే పెట్టారు. అంటే ఈరోజు అంటే నేను వీడియో పెట్టక ముందు రోజు ఒక వీడియో అయితే పెట్టారు. ఇక 2 వీడియోస్కి అయితే నాకు కొంచెం బాధగా అనిపించి నేనైతే ఫోన్ అయితే చేశాను. అంటే ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత అంటే ఖాళీగా ఉన్నారా లేదని చెప్పి అడిగి, నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తాను, అంటే యూట్యూబ్లో ఏదన్నా డౌట్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా తనకైతే ఫోన్ చేసి అడుగుతాను. తను వచ్చి క్లియర్గా అర్థమయ్యేటట్టు, అంటే ఛానల్లో రోజు వీడియోస్ అప్లోడ్ చేయండి, వీడియోస్ అప్లోడ్ చేస్తేనే సక్సెస్ వస్తుంది అని చెప్పి ఇలా చెప్తారు. ఇక ఒక చిన్న ఇష్యూకి వాళ్ళు విడాకుల దాకా, అంటే విడాకులు అనే పదం వాడేసరికి అంటే ఇది నిజమా లేకపోతే వ్యూస్ కోసం చేస్తున్నారని చెప్పి మనం చెప్పలేము. ఎవరైనా సరే ఒక యూట్యూబర్స్ అన్న తర్వాత వ్యూస్ కోసం చేస్తారు. అంటే చాలా తక్కువ మంది చేస్తారు, అందరూ చేయరు, అందరూ చేస్తారని చెప్పి నేను అనట్లేదు. ఇక నేను కూడా చాలా తమ్నెయిల్స్ ఇలా వ్యూస్ కోసం ఎవరైనా సరే చేస్తూ ఉంటారు. ఇక నేనైతే అబ్లు గారికి అయితే ఫోన్ చేశాను. ఇంతకుముందు కూడా చేశాను. చేసి కూడా ఒక 2 years అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడైతే చేశాను. తను చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నాం. మన ఓన్గా మనం అయితే మాట్లాడట్లేదు. అంటే వాళ్ళ గురించి ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కేవలం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటేనే మనకి వాళ్ళ గురించి తెలిసింది. నేను డైలీ ఫాలో అవుతాను వాళ్ళ ఛానల్కి. ఇక వాళ్ళకి వచ్చేసి 2 ఛానల్స్ ఉన్నాయి. అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళు ఫేమస్, కానీ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు. అంటే వాట్సాప్లో ఇలా, అంటే ఆల్రెడీ నెంబర్ అయితే ఇచ్చారు చాలామందికి. తన వీడియోలు అయితే చెప్పారు. చాలామంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కానీ చేస్తా, అంటే ఎప్పుడైనా సరే మాట్లాడతాను అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి, మాట్లాడతాను అని చెప్పి అంటారు. ఇక తను చెప్పేది ఏంటంటే, మొన్నటి వీడియోలో వచ్చేసి తన తమ్ముడు పెళ్ళికి అంటే సత్యవతి గారి తమ్ముడు పెళ్ళికి అయితే వెళ్ళలేదని చెప్పేసి తనైతే ఇంటికి రాలేదని చెప్పి అంటున్నారు. ఇక అదైతే అంత పెద్ద రీజన్ ఏం కాదు కదా. అంటే ఇప్పటికి 28 days అవుతుందంట తను వెళ్ళి. నేనైతే ఫోన్ రికార్డింగ్ అంది మొత్తం నేనైతే అంటే ఇది మాట్లాడిన తర్వాత అయితే నేను పెడతాను, దీని తర్వాత అయితే పెడతాను, మీరే వినండి. అంటే తను వచ్చేసి తన వీడియోస్ కింద చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతా ఉంటారు, మీరు ఆల్రెడీ చూసా. అంటే దాని గురించి తను ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలిసినంత వాటికి. ఇక నేను ఆ విషయం కూడా అడిగాను, మీ ఛానల్లో చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా, దాని గురించి మీరు ఏమనుకోరా, ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదని చెప్పి నేను అంటే, వాళ్ళ గురించి ఏం మాట్లాడతామని చెప్పి వాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. మీరైతే చూడొచ్చు ఆ రికార్డింగ్లో, నేనైతే పెట్టాను. ఇక తను వచ్చేసి తన తమ్ముడు పెళ్ళికి బ్రాస్లెట్ అయితే కొన్నారు. అదంటే తనకి ఇష్టం లేకుండానే బ్రాస్లెట్ అయితే కొన్నాడంట. ఇక కొన్న తర్వాత తిరిగి తీసుకోకూడదు, అది ఎవరైనా సరే, కానీ అడిగి తిరిగి తీసుకున్నాడంట. అది కొంచెం అయితే నాకు తప్పు అనిపించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందంటే, మన విషయం ఏదైనా పబ్లిక్లోకి రాకముందే మనమైతే చూసుకోవాలి. ఏదైనా ఒక విషయం మన వీడియో అప్లోడ్ చేసామంటే అది కొంచెం ఫేమస్ అయిన ఛానల్ అయితే దాన్ని బట్టి వాళ్ళు అంటే యూట్యూబర్స్ వేరే వీడియోస్ అయితే పెడతారు. కొంతమంది వాళ్ళు మాట్లాడిన కంటెంట్ మీద మాట్లాడతారు, ఇంకొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఓవర్గా అయితే మాట్లాడతారు. అంటే ఏదైనా ఒక మాట అన్నారు అనుకోని దానికి 4-5 మాటలు యాడ్ చేసి అయితే చెప్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే ఒక మాట మాట్లాడాలంటే దానికి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అంటే ఆలోచించి మాట్లాడాలని అంటే ఇంట్లో విషయం అయితేనేమో మనమైతే ఆలోచించి మాట్లాడాలి. మామూలుగా ఏదన్నా జరిగిన విషయం వేరే వ్లాగ్స్ అయితే మనకు అవసరం లేదు, ఆలోచన అవసరం లేదు. అది నార్మల్గా మన రోజుల్లో జరిగిన విషయం అయితే మాట్లాడేసుకోవచ్చు. మన ఫ్యామిలీ గురించి అయితే మాత్రం అసలు చెప్పకూడదు. అది ముఖ్యంగా ఫేమస్ అయిన ఛానల్స్ అయితే అస్సలు చెప్పకూడదు. చూసారు కదా, ఇప్పుడు సత్యవతి విలేజ్ మన అబ్లు గారు తన వైఫ్ గురించి అయితే ఇట్లా మాట్లాడారు కదా, కింద బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి. ఇక తన గురించి అది ఫేమస్ అయిన ఛానల్ కాబట్టి ఏదైనా కొంచెం కంటెంట్ దొరికింది కాబట్టి ప్రతి యూట్యూబర్స్ తన గురించి అయితే వీడియోస్ అయితే తీస్తున్నారు. అలాగే నేను కూడా తీసాను. అంటే నేను వీడియో తీయాలని చెప్పి రికార్డ్ అయితే చేయలేదు. ఇది రికార్డ్ చేసిన తర్వాత చూద్దాంలే, పెడదామా లేదా అనేది అనుకొని నేను వీడియో అయితే రికార్డ్ చేశాను ఫోన్ మాట్లాడేటప్పుడు. ఇక తర్వాత చాలామంది కంటెంట్ అంటే యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది దీని గురించి అయితే పెడుతున్నారు వీడియోస్. ఎందుకని చెప్పి నేను కూడా పెడదామని చెప్పి పెడుతున్నాను. అంటే తను కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశారు. అంటే తన వైఫ్ కానీ కామెంట్స్ పెట్టేవాళ్ళం కానీ నేనైతే అది డిలీట్ చేసి నార్మల్గా మాట్లాడింది పెట్టాను. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
అబ్లు గారు అయితే చెడ్డవారు అని చెప్పి నేను అన్ను. ఎందుకంటే తను చాలా చిన్న స్టేజ్ నుంచి ఇంత పెద్ద స్టేజ్కి అయితే ఎదిగారు. తనకు వచ్చేసి 1 lakh పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన మంత్ శాలరీ వచ్చి సత్యవతి విలేజ్ ఉమెన్కి యూట్యూబ్ నుంచి 75,000 అట్లా అయితే వస్తుంది, ప్రతి నెల అయితే వస్తుంది. ఇక ఇంత ఎదిగినా కూడా అంటే అంతకుముందు వీడియోస్లో కంటే ఇప్పుడు వీడియోస్కి కొంచెం మాట డిఫరెన్స్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరితో అంటే అన్ని వ్యూస్ వస్తున్నాయి, అన్ని డబ్బులు వస్తున్నా కూడా చాలా నీట్గా నిదానంగా అయితే మాట్లాడతారు. ఎవరు ఫోన్ చేసినా అంటే వేరే యూట్యూబర్స్ ఇక నాతోనే కాదు ప్రతి ఒక్కరికి అట్లాగే మాట్లాడతారు. ఏదైనా సలహా కావాలన్నా కూడా చెప్తారు. కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు కింద. నేను తన వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను. దాని కింద కామెంట్స్ కొంతమంది ఏమని చేస్తున్నారంటే సేమ్ ఇదే వీడియో అంతకుమంటే దీని లాస్ట్ ఇయర్ కూడా వీడు స్కూల్స్ తెరిచేటప్పుడు ఇట్లాగే సత్యవతి వెళ్ళిపోయింది, ఇక రాదు, విడాకులు తీసుకుంటామని చెప్పారు. అట్లాగే ఇది కూడా ఇట్లాగే చేస్తున్నారు అని అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ అంటే తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వేరే అంటే సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది, అంటే తను ఒక కంటెంట్ కోసం డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని చెప్పి డౌట్ వస్తుంది. కానీ ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే మాత్రం అట్లా ఏం అనిపించలేదు నాకు. ఇక తను ఎన్నిసార్లు చెప్పినా కూడా సత్యవతి గారిని తీసుకురాని ఎన్నిసార్లు చెప్పినా కూడా తను వచ్చేసి ఇప్పటికి 8 సార్లు తీసుకొచ్చాను. ఇంకా కూడా నేను వెళ్తే వచ్చేలాగా ఉంది, ఇక నాకు అనవసరం, ఇక నేనైతే తీసుకురాను అని చెప్పి అంటున్నారు. మరి చూద్దాం అసలు తీసుకొస్తారు లేదా అనేది. ఇక ఇక్కడ నుంచి అయితే మొత్తం అయితే రికార్డ్ చేశాను, వినేయండి. అదే నేను ఇప్పుడు పెట్టారు కదా మీరు వీడియో, అది చూసి ఫోన్ చేద్దామని చెప్పి అనుకొని, అంటే ఖాళీగా ఉన్నారా పొలం వెళ్ళారా అని చెప్పి మెసేజ్ చేశా. చెప్పండి. అదే మీరు రోజు అప్పుడు సత్యవతి గారు రాలేదు ఇంకా? రాలేదండి. అంతకు ముందు వీడియోస్ తను ఉన్నప్పుడు వీడియోస్ బాగున్నాయండి, ఇప్పుడు వీడియోస్ కంటే. మీరు వెళ్ళి ఒకసారి అంటే మీ కింద కామెంట్స్ కూడా చూస్తున్నా, కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కొన్ని మంచిగా మీకు సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవట్లేదండి. అవును, అవన్నీ పట్టించుకోకూడదు. యూట్యూబర్స్ గా ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ. అవునండి. అది మీ తను రాకపోయినా మీరు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదండి. నేను 8 సంవత్సరాల మధ్య వెళ్తానే ఉన్నానండి ఆ అమ్మ దగ్గరికి. వెళ్ళి నాకు తీసుకొచ్చేసి ఆ అమ్మాయి రావాలనుకుంటే అలా అయితే అంత పెద్ద అసలు మీలు భలే ఉందండి. అసలు అంత పెద్ద ఇల్లు కట్టి వాళ్ళందరూ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఫోన్ అన్నా చేయొచ్చు కదా. నేను చేయనండి ఆ అమ్మాయి, దానికి మహా ముట్టుపోగలరు, దానికి ఒక మాదిరి ముట్టుపోగలరు కదండి. ఎక్కువ వీడియోస్ లో కూడా మాట్లాడకపోయినా మీరు అందరు కలిసి ఉండి అట్లా ఫ్యామిలీ వ్లాగ్స్ అవి చేస్తుంటే బాగుంది. మీరు సపరేట్ గా కొంచెం చూస్తానికి కూడా బాధగా ఉంది నిజం చెప్పాలంటే. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇప్పటికి 26 రోజులు అయిపోయింది అక్కడికి వెళ్ళి. 26 రోజులు కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. అసలు అయినా ఎన్ని రోజులు అని చూస్తారు చెప్పండి. అక్కడైనా ఏదైనా కబక్కన మన ఇల్లు కాదు కదా మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు కదా. ఇవి కబక్కన ఏదైనా మాట అంటే అప్పుడు బాధపడియాడు, మన ఇల్లు మనకున్నట్టయితే బాగుండేదని అప్పుడు బాధపడాలి. అవునండి. అదేదో ముందే ఆలోచించుకొని వచ్చేస్తే బాగుంటది కదా. మరి ఒక యూట్యూబ్ ఛానల్ చూసారు, వాళ్ళ పిన్నియో అత్తో ఎవరో పెడుతున్నారు. అబ్లు గారు అదే తను మీ ఆవిడ వాళ్ళ పిన్నియో ఏదో అని చెప్పి ఏదో ఛానల్ పేరు కూడా ఏదో ఉంది. నేను మొన్న చూసా. అబ్లు గారు ఫ్రిడ్జ్ ఇక వాషింగ్ మిషన్ ఇవి 2 కొనడానికి వెళ్తాడు అని చెప్పి పెట్టిన తర్వాత మీరు కొన్నట్టు వీడియో పెట్టారు. అది తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో వీడియో పెట్టింది. నేను చెప్పా కదా అబ్లు గారు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ 2 కొంటారని చెప్పి, నేను చెప్పినట్టే చేశారు అని చెప్పి పెట్టింది ఇంకో వీడియో. ఆ ఛానల్ చూడలేదా? నేను చూడండి, నేను అటువంటి పని మళ్ళీ చూడండి. ఉంటుందండి, మా ఆవిడ వెళ్ళి చెప్పుకుంటుంది. ఆమె ఇప్పుడు ఆమె అంతకుముందు వీడియోస్ పెడతానే ఉంది, కానీ వ్యూస్ లేవు. ఎప్పుడైతే నీ thumbnail పెట్టి అది పెట్టిందో అప్పుడు ఆ వీడియోని ఫస్ట్ వైరల్, అది 59K ఏమో వచ్చింది వ్యూస్. నేను చూసా మొన్న. అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా నేను, ఆ ఫోటో ఉంది కాబట్టి నాకు కూడా సజెషన్లోకి వచ్చింది అది, ఆ వీడియో కూడా. అవునండి. తిన్నారండి? మరి పొలం వెళ్తా ఈ అన్నం కూరలు ఇవన్నీ వండుకోవటం అంటే కష్టం కదా. వండేసుకుంటానండి. బెందలాడే లెగుస్తారు. అసలుకి యూట్యూబ్లో మంచిగా 70,000 75,000 వస్తున్నా కూడా మీరు పొలం వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సర్దుకుపోతేనే కదండి.
ఆ అమ్మాయి మహా చింకినేయండి అసలు చెప్పిన మాట. ఇప్పుడు పోయినసారి కూడా ఇట్లాగే వెళ్ళిపోయి మీరు తీసుకొచ్చారు, తనే వచ్చినప్పుడు. అప్పుడు నేను వెళ్ళానండి. మీరు వెళ్తే వచ్చింది, ఇప్పుడైనా మీరు వెళ్తే వస్తుందా? నేను వెళ్తేనే వద్దండి, అసలు రాదండి. రాదు. మరి తెచ్చుకోవచ్చు కదండి, బాధ పిల్లలు నేను వెళ్ళనండి, నేను బతికినంత కాలం దాని కాళ్ళ దగ్గరికి వెళ్ళనండి, నేను వెళ్ళండి. ఇప్పుడు పిల్లలు మరి స్కూలు ఇక అంతేనండి, ఇక విడిపోవాల్సి వస్తే పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు కదా. విడిపోయేదాకా ఎందుకులేండి, తీసుకొచ్చుకుంటా. మరి రానప్పుడు ఏం చేస్తాను చెప్పండి మరి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర పక్కన పెద్దలు అని చెప్పి ఉంటారు కదా. ఏంటండి? మీ ఇంటి దగ్గర అంటే ప్రేయర్లో పెద్దలు అని చెప్పి ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి పిలిచిన ఆయన వస్తుంది అంటే ఏదన్నా గొడవలు అయినప్పుడు అలా వంటి వాళ్ళని తీసుకెళ్ళి సర్ది చెప్పి కలుపుతారు కదా. హలో, ఇప్పుడు మీ ఇంటి దగ్గర అంటే మామూలుగా పాస్టర్స్ కానీ ఇంత పెద్దలు ఉంటారు కదా, ఏదైనా గొడవ అయినా కూడా సర్ది చెప్తా ఉంటారు కదా, అలాంటి వాళ్ళనన్నా మాట్లాడి పంపిస్తే వస్తుంది కదా. ఏమోనండి, మీరు వెళ్ళకపోయినా అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి, అంటే మా ఇంటి దగ్గర కూడా ఇట్లా ఏదన్నా గొడవ అయినా కూడా ఇట్లా పెద్దల్ని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెప్తారు. అలా చేయొచ్చు కదా అంటున్నా, మీరు వెళ్ళకపోయినా కూడా. ఎందుకంటే చూస్తానికే బాధగా ఉన్నారు ఆ వీడియోస్ చూస్తుంటే. మీరు ఒక్కరే వీడియోస్లో కనిపిస్తా, ఒక్కలే వీడియో తీస్తా, ఒక్కలే. మొన్న చూశాను, మొన్న వీడియోలో నూనె ఉంచుతున్నారు చూడండి, దాంట్లో మీ చేత్తో అంటే అది పక్కకు పోతా ఉంటుంది కదా కొట్టేది నూనె. ఆ వీడియో నూనె కొడితే ఇవతల పక్క వీడియో తీయాలంటే ఇబ్బంది అయిపోయింది కదా. అలాంటి వీడియోస్ చూస్తుంటే బాధ వేస్తుంది, వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా అని. నేను వాషింగ్ మిషన్ బిగించారు కదా ఇప్పుడు పెట్టిన వీడియోలో. మరి పిల్లల గురించి అయినా ఆలోచిదా? అదే వద్దండి, నేనే తీసుకురాను. హలో, ఆ అమ్మాయి వద్దండి, కావాలనుకుంటే లేకపోతే. సరే, మొన్న మీరు వీడియో పెట్టారు కదా చెడు సోకం చేస్తాను, సరే మీతో ఉండటం ఇష్టం లేకపోయినా అట్లయినా వచ్చి ఉండొచ్చు కదా. అది ఆ అమ్మాయి వస్తుంది, నేను ఎప్పుడో చేసేసాను. మీకు ఎవరైనా కామెంట్ చేస్తాను మీ సబ్స్క్రైబర్స్ ఇట్లా తెచ్చుకోండి అని కానీ వాట్సాప్లో చేస్తారండి. అంటే మీకు మంచిగా కామెంట్ పెట్టి మీ గురించి ఆలోచించే వాళ్ళు పెడుతున్నారు కామెంట్స్ తెచ్చుకోమని చెప్పి. అవునవును, కొంతమంది అసలు మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు అసలుకి. వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేయటమే. అసలు ఎంత గ్రేట్ అంటే, మీరు చిన్న ఆ ఇంటి నుంచి 30 లక్షలు పెట్టి ఇల్లు కొన్నటువంటి అసలు ఎంత గ్రేట్ అసలు. మీ అత్తయ్య మామయ్య అయినా సరే ఏదో ఒకటి చెప్పి పంపిరా? లేదండి, వాళ్ళైనా ఇది పెద్ద తగాదు కూడా, మీరు ఒక మాట అనలేదు, తగాదు అవ్వలేదు, చిన్న విషయానికి అట్లా చేయటం అంటే అసలుకి మీ వైపు ఏం తప్పు లేదు. వదిలేస్తానండి, కానీ వెళ్ళి తెచ్చుకోవటమే మంచిది కాదు, పిల్లల గురించి అయినా ఆలోచించి. నేను వెళ్ళండి అమ్మ దగ్గరికి. పిల్లలు ఫోన్ చేస్తున్నారా? చేయరండి, అసలు ఎవరు చేయరు. తిన్నారండి? తిన్నానండి. చూసారు కదండి, వీడియో అయితే రికార్డింగ్ అయితే విన్నారు కదా. తన మాటలో తన ఉద్దేశం ఏంటో, తనైతే అసలు తీసుకురాను, సత్యవతి గారిని తీసుకురాను ఇక అని చెప్పి అంటున్నారు. మరి తీసుకొస్తారా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా, చూడాలి ఇక్కడి నుంచి వీడియోస్. ఇక వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకున్నా. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుంటా. బాయ్.